మీ గౌరవం ఎవరి దగ్గర తలదించుకోకూడదు. మీ గౌరవం కోసం నేను ప్రాణమైనా పెడతాను అని దీప అన్న మాటలకి కార్తీక్ అయితే షాక్ అయ్యి, చూసారా ఇది భార్య లక్షణం అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి శివనారాయణ, జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అనసూయ అయితే అలా చూస్తూ ఉంటుంది. మీరు మీ గౌరవం కోసం నేను ఏదైనా చేస్తాను. నా ప్రాణమైనా పణంగా పెడతాను. అలాంటిది మీరు ఎవరి దగ్గర తలదించుకొని బతకడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి కార్తీక్‌తో అయితే దీప అనేసరికి ఇది భార్య లక్షణం అని చెప్పి దగ్గరగా తీసుకొని గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి జ్యోత్స్న అయితే చాలా ఉడికిపోతూ ఉంటుంది. ఇక కాంచన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రౌడ్‌గా కార్తీక్ కేసి అయితే చూస్తూ ఉంటుంది. ఇక అనసూయ అయితే కార్తీక్ బాబు అందుకే నాకు నచ్చుతాడు అని చెప్పి అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే మీ ఆస్తి వద్దు, మీరన్న మాట వద్దు. మీరన్న మాట మీద నేను నిలబడను. నేను నా సవాళ్ళ మీద నిలబడతాను. నేను నా సవాలు మీద నిలబడి మీకు ఎదురుగా బిజినెస్ పెట్టి మిమ్మల్ని మించి బతుకుతాను అని చెప్పి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి శివనారాయణ, జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. నా భార్య పేరు మీద దీప రెస్టారెంట్ పెడతాను. పెట్టి మీ మీద పై స్థాయిలో రాకపోతే నన్ను అడగండి అని చెప్పి సవాల్ విసురుతూ ఉంటాడు. అలా సవాల్ విసరగానే శివనారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే అలా సవాల్ విసిరి శివనారాయణకి అయితే ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. అది చూసి అమ్మ నువ్వేమంటావు అని చెప్పి కాంచనతో అయితే అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి నువ్వేమంటే అదే కార్తీక్ అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వేది చెప్పినా అదే రైట్ అని చెప్పి కాంచన అనేసరికి శివనారాయణ అయితే షాక్ అవుతూ ఉంటాడు. కాంచన ఆడిన మాటలకి ఇక నాకు తండ్రిని కూడా ఇది లెక్క చేయలేదు అని అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే వాళ్ళ అమ్మ మాటకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య కూడా బావ మాటలకే సపోర్ట్ చేస్తుందా అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.